నమస్తే. ఆ నగరంలో అడుక్కునే భిక్షగాళ్ళకు కానీ ఇతరులకు కానీ దానం చేయడము అనేటువంటిది, అందులో ముఖ్యంగా రోడ్ల మధ్యలో కూడళ్లలో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఆ సిటీ మధ్యలో రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, ఆ నగరంలో ఎక్కడైనా సరే చౌరస్తాలు లేదంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మధ్యలో ఈ అడుక్కునే వాళ్ళు వచ్చి అడుక్కోవడము, ఎవరికి తోచింది వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే. కానీ ఇప్పుడు ఆ నగరంలో అడుక్కునే వాళ్లకు కనుక మీరు దానం చేస్తే, భిక్ష వేస్తే, డబ్బులు ఇస్తే నేరంగా పరిగణించి మీకు శిక్ష వేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అక్కడ అడుక్కునేటువంటి వాళ్లకు, యాచకులకు డబ్బులు ఇచ్చి యాచక వృత్తిని ప్రోత్సహించకండి. యాచకులను తయారు చేయకండి. ప్రజలు పని చేయడానికి ఇతర వృత్తులకు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు. డబ్బులుండి కోటీశ్వరులుగా ఉండి ఇండ్లు అన్ని స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా యాచకత్వాన్ని, అడుక్కోవడాన్ని మాత్రమే వృత్తిగా పెట్టుకున్నారు. దేశంలో 10 నగరాలలో, అందులో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి అనేక నగరాలున్నా కూడా ఈ నగరంలో మాత్రం ఇంప్లిమెంటేషన్ సరిగ్గా సాగుతుందనేటువంటిది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమలు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. జనవరి 1 నుంచి ఆ నగరంలో గనక మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు, యాచకులు ఉంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడం అనేటువంటిది నేరంగా పరిగణించబడి శిక్ష కూడా వేస్తారు. ఎక్కడ ఇది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్. అయితే మిగిలిన బెంగళూరు, చెన్నైయో, హైదరాబాదో, ఢిల్లీ ఇట్లాంటి అనేక నగరాలు ఉండగా ఇండోర్ను మాత్రం, ఎందుకంటే ఇండోర్లో క్లీనెస్ట్ సిటీగా, చాలా పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇండోర్కి చాలా పేరున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ నగరం శుభ్రంగా ఉండడానికి ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయరు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా ఇండోర్ నగరం తగ్గించేస్తుంది. పూర్తిగా కాదు కానీ క్రమక్రమంగా ప్లాస్టిక్ వాడకాన్ని ఇండోర్ నగరం తగ్గించేస్తుంది. అట్లా అనేక విషయాల్లో ఇండోర్ నగరం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 10 నగరాల్లో ఖచ్చితంగా యాచకులని తగ్గించేయడము, పూర్తిస్థాయిగా యాచక వృత్తిని తగ్గించేయడము, అడుక్కునే వాళ్ళు, భిక్షగాలు అంటాం కదా, వీళ్ళు ఎవరిని లేకుండా చేయడం అనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. 10 నగరాలను ఎంపిక చేసింది. అందులో ఇండోర్ మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా అమలు చేయడంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ అధికారులు చాలా పకడ్బందీగా పనిచేస్తారు. కాబట్టి యాచకులు లేని నగరంగా ఇండోర్లో మొదలు పెడితే మిగిలిన నగరాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని ఇండోర్లో ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు సమీక్ష చేసుకొని జనవరి 1 నుంచి ఎవరైనా సరే ఈ రోడ్డు చౌరస్తాలలో, సిగ్నల్స్లో, ఇతర ప్రదేశాలలో యాచకులు కనబడితే వాళ్ళెవరికీ కూడా మీరు దాన ధర్మాలు చేయకండి అనేటువంటిది చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి ఇతర పనులు కల్పించే విధంగా, వారికి రిహాబిలిటేషన్ సెంటర్లోకి వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెబుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని ఇండోర్కు సంబంధించినటువంటి కలెక్టర్ కానీ, అదేవిధంగా యాచకులు లేనటువంటి సిటీగా, నగరంగా చేయాలని చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముఖ్యాధికారి దీపక్ మిశ్రా లాంటి వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇండోర్లో అమలు అయిన తర్వాత, గతంలో హైదరాబాద్లో ఏ అమెరికా అధ్యక్షుడు ఇంకొకరు వస్తే యాచకులు లేకుండా చుట్టూ గోడలు కట్టినటువంటి, పరదలు కట్టినటువంటి అనేకమంది చూసాం. కానీ అనవసరమైనటువంటి వాళ్ళు, నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ అదే భిక్షాటన లేకుండా ఉండలేనటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఇది కాకుండా సంఘ విద్రోహ శక్తులు, నిన్న జీడిమెట్లలో మనం చూసాం, ఒక యాచక వృత్తులు ఉండేటువంటి మహిళకు ఇంకొక యాచకుడి మధ్యన గొడవ, లైంగిక వేధింపులు, హత్యల దాకా వెళ్తున్నటువంటి సందర్భాలు, అదేవిధంగా గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని సేవించడము, వాటిని తరలించడం అనేటువంటి కార్యక్రమం కూడా యాచకుల ద్వారా చాలా పకడ్బందీగా సాగుతున్నది. ఇట్లా అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు కూడా వీరు ఉన్నటువంటి ఏరియా అడ్డాగా మారుతున్నటువంటి నేపథ్యంలో అది మారిపోవడానికి, సమాజంలో మార్పు తేవడానికి కూడా, అదేవిధంగా కొందరు పిల్లలను కిడ్నాప్ చేయడము, ఇతరులను కిడ్నాప్ చేసి ఈ వృత్తిలోకి బలవంతంగా కొన్ని గ్యాంగ్లను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటివి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా యాచకులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే
అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి వాళ్ళను గ్యాంగులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసి పర్సంటేజీలు తీసుకుంటున్నటువంటి గ్యాంగులు కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో అమలు చేస్తున్న దృష్టి మాత్రం ఇండోర్ మీద మాత్రమే ఉంది. ఎందుకంటే ఇండోర్ చాలా క్లీనెస్ట్ సిటీగా, సేఫెస్ట్ సిటీగా ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఇండోర్ నగరంలో ఉన్నటువంటి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారనేటువంటి పేరు వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఈ యాచకులకు సంబంధించినటువంటి జనవరి 1 నుంచి ఇండోర్లో యాచకులు కనబడరు. యాచకులకు డబ్బులు వేసినటువంటి వాళ్ళది కూడా నేరమే. భిక్షాటన చేసినటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళ మీద కూడా కేసులు వేస్తారు. అంటే అవతలి వాళ్ళను మీరు అడుక్కోమని ప్రోత్సహించిన విధంగా ఉంటుందనేటువంటిది. అయితే అధికారులు వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. ఎవరైతే అంటే తప్పనిసరి పరిస్థితులు అడుక్కునేటువంటి వాళ్ళు, కొంత అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఇతరత్ర కారణాల చేత ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి రీహాబిలిటేషన్, వాస్తవ విచిత్రకరమైనటువంటి వివరాలు కూడా వచ్చినాయి. అనేక మందికి సొంత ఇండ్లు కూడా ఉన్నాయి. సొంత ఇండ్లు అంటే ఎట్లా, వేల రూపాయలకు సంబంధించినటువంటి ఇళ్ళ కిరాయిలు కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో వీళ్ళు యాచక వృత్తిని చేస్తారు. వాళ్ళకి ఇండ్లు ఉంటాయి, సొంత ఇండ్లు. వాళ్ళ ఇండ్లు కిరాయిలకు ఇచ్చుకున్నటువంటి డబ్బులు కూడా వస్తాయి. అయినా సరే ఈ డబ్బులు ఫ్రీగా వస్తున్నటువంటి వృత్తిని వదిలిపెట్టడానికి వాళ్ళకు మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు పోవడం, వాళ్ళ తర్వాతి తరాలు కూడా గతంలో ఈ సందర్భాల్లో లేదంటే కొన్ని కులాల పేరు మీదనో ఇంకొకటో వ్యవసాయకు సంబంధించి ఉత్పత్తి కులాల దగ్గరికి సంబంధించి ఆ కులాలకు సంబంధించిన యాచక కులాలు ఉండడము డిఫరెంట్ ఇష్యూ. కానీ కేవలం యాచకం మాత్రమే చేసి భిక్షాటన మాత్రమే చేసేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి గగురు పొడిచేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళకు పెన్నులు ఇవ్వడము, వాటికి లేదంటే కొన్ని వస్తువులు ఇచ్చి అమ్మేసేటువంటి కార్యక్రమం చేయడము, అడుక్కోవడము, అదే వృత్తిలో కొనసాగించేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇండోర్ ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేస్తుందనేటువంటి నమ్మకం ఉండడంతో ఇప్పుడు దృష్టి అంతా కూడా దేశంలో ఇండోర్ నగరంలో యాచకులు లేనటువంటి వాళ్ళను సృష్టించేటువంటి ప్రయత్నం మరి సక్సెస్ అవుతుందా లేదా గుర్తుంచుకోవాల్సింది. మీరు ఎవరైనా ఇండోర్లోకి వెళ్తే ఇండోర్లో జనవరి 1 నుంచి ఎవరికైనా సరే యాచకులకు భిక్షాటన చేసేటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి. ఇస్తే ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దాన్ని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.